హాయ్ అండి. లక్ష్మీ దుర్గా ఛానల్‌కి స్వాగతం అండి. ఇవాళైతే మనం క్విక్‌గా అయిపోయే బ్రేక్‌ఫాస్ట్‌లోకి యూజ్ అయ్యే టమాటో అల్లం చట్నీ చేసుకుందామండి. మనం దీనిని ఇడ్లీలోకి, గారెల్లోకి, దోసల్లోకి, పునుగుల్లోకి వీటన్నిటికి కూడా చాలా బావుంటుందండి. వీటికి కావాల్సింది కొంచెం టమాటాలు, ఆహ్, కొంచెం అల్లం ముక్క, ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఒక నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకున్నాను. చిన్న బెల్లం ముక్క తీసుకున్నానండి. సో, ఇవి ముందుగా అయితే అల్లాన్ని గుండ్రంగా, సన్నగా కట్ చేసుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి కూడా మనకి అంటే మరీ చిన్న ముక్కలేం అక్కర్లేదండి. వేయించేటప్పుడు మళ్ళీ అవి పేలకుండా ఉండేంత వరకు ఒక్కసారి కట్ చేస్తే సరిపోతుందండి. మనం గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు టమాటాలు ఇవన్నీ ఉన్నాయి కదండీ! టమాటాలు కూడా మనము మీడియం సైజ్ ముక్కల్లో అయితే సరిపోతుందండి. అలా కూరలో వేసుకునేలాగా సన్నగా ఒకే షేప్‌లో ఉండాలి అలాంటివి ఏమీ అక్కర్లేదండి. ఎందుకంటే మనం దీన్ని గ్రైండ్ చేస్తాం కాబట్టి ఉడికితే చాలు. టమాటాల్లో మధ్యలో ఉన్న అది మాత్రం తీసేస్తే మనకి పీస్ అవి రావన్నమాట. బావుంటుంది. అది ఉంటే కొంచెం ఎందుకో గట్టిగా తగులుతున్నట్టు అనిపిస్తదండి. నేనైతే అది తీసేస్తాను. తీసేసి ఇప్పుడైతే పొయ్యి పెట్టుకున్నానండి. పొయ్యి మీద బాండీ పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి. ఒక 2 స్పూన్స్ అట్లా వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్‌గా అయితే అల్లము, పచ్చిమిర్చి వేసి మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం వేగితే కొంచెం రెడ్డిష్‌గా అయితే అల్లము అది సరిపోతుందండి. మరీ ఎక్కువేమీ ఏగక్కర్లేదు. అలా అని పచ్చిగా కూడా వేయలేము. సో, కొంచెం ఇదిగోండి ఇలా అయితే సరిపోతుంది. దాంట్లో కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ టమాటాలు ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో ఆ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలండి. దాంతో పాటు మనం చింతపండు, బెల్లము చిన్న ముక్క తీసుకున్నాం కదండీ! అది కూడా కలిపేసుకోవాలి. కలిపేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేయాలండి. ఆహ్, మూత పెట్టేసి ఆల్మోస్ట్ ఒక 5-7 మినిట్స్ దాకా ఉడికిపించుకోవాలండి. ఇది అంటే టమాటా ఉడకడానికండి ఇది. మరీ మెత్తగా ఏమి అయిపోనక్కర్లేదు. కానీ టమాటా అయితే ఉడకాలి కదా! దానికోసమని. సో, 7 మినిట్స్ తర్వాత ఇదిగోండి ఇలాగా వచ్చిందండి. ఇప్పుడు చింతపండు మనం ఏసాం కదా! దాంట్లో ఇలా పీచులాగా, పుల్లల్లాగా ఉంటాయండి. అది మనం తీసేసుకోవాలండి. ఈలోపు ఇదిగోండి నేను పక్కనే పునుగులు వేస్తున్నానండి. చట్నీ కోసం పునుగులేస్తున్నాననుకోండి అలాగే. సో, ఇది కొంచెం ఈ 5 మినిట్స్ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం ఇదంతా మిక్సీ జార్‌లోకి తీసుకోవాలండి. ఇప్పుడు కూడా మీరు చింతపండులో ఏమన్నా పీస్ లాంటివి ఉంటే వేసేటప్పుడు కూడా చూసి తీసుకోండి. అది మీకు మిక్సీ పట్టినప్పుడు బావుంటుంది. సో, మిక్సీ పట్టి తాలింపు పెట్టానండి. మన చట్నీ రెడీ అండి. ఇప్పుడైతే మనకి పక్కన చేస్తున్న పునుగులు కూడా రెడీ కాబట్టి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి. మీరు కూడా మీ ఫ్యామిలీకి ఇలాంటివి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇదైతే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలాంటివి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.